ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనం వివరాలను గురించి, అలాగే ఇంత రద్దీగా ఉన్న తిరుమలలో 50 రూపాయలకే రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారండి. ఆ రూమ్స్ ఎలా తీసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 25వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 44,479 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,15,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు కూడా తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎప్పుడూ కూడా శుక్ర, శని, ఆదివారాలలో తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా అధికంగా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు వేసవి సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది అనూహ్యంగా పెరిగిపోయిందండి. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. 30 గంటలు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పట్లో భక్తులు ఫ్రీ దర్శనానికి వెళ్లకుండా ఉండండి. ఇది నా యొక్క సలహా మాత్రమే అండి. ఫ్రీ దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది కాబట్టి రద్దీ అనేది తగ్గేంత వరకు ఫ్రీ దర్శనానికి వెళ్ళకపోవటమే మంచిది. ఇకపోతే తిరుమల దర్శనం టికెట్ల గురించి చెప్పారు, కానీ రూమ్స్ ఎలా తీసుకోవాలి, పూర్తి ప్రొసీజర్ అనేది చెప్పండి అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. తిరుమలలో ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్, ఇది తిరుమల కొండపైనండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మధ్యాహ్నం 11, 12 గంటల కల్లా పూర్తయిపోతాయి రూమ్స్ అనేవి. ఈ రూమ్స్ని తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ తిరుమల కొండపైన రూమ్స్ అనేవి వాటి యొక్క ధర అనేది 50 రూపాయల నుంచే మొదలవుతుందండి. 50, 100, 1500 ఇలా సౌకర్యాలను బట్టి రూమ్స్ యొక్క ధర అనేది పెరుగుతూ ఉంటుంది. కనుక కొండపైన మీరు తెల్లవారుజామునే సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ బుకింగ్ కౌంటర్లో క్యూ లైన్లో ఉన్నట్లయితే మీకు 50 రూపాయల రూమ్స్ అనేవి కూడా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే రూమ్స్ కావాలంటే మీరు తెల్లవారుజామునే వెళ్ళి క్యూ లైన్లో ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అలాగే కింద తిరుపతిలో అయితే ప్రతిరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. భక్తుల యొక్క రద్దీని బట్టి ఏ టైంలో అయినా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోవచ్చండి. రూమ్స్ ఫుల్ అవ్వటానికి విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఒక టైం అంటూ ఉండదు. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్లో రూమ్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే విష్ణు నివాసం కాంప్లెక్స్లో 100 రూపాయల నుంచి రూమ్స్ అనేవి మొదలవుతాయి. ఇక ఆన్లైన్ రూమ్స్ గురించి అయితే ప్రతి నెల చివరి వారంలో 300 రూపాయల దర్శనం టికెట్లు విడుదల చేసిన రోజే ఆన్లైన్లో రూమ్స్ బుకింగ్ కోటా, తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాని టీటీడీ వారు విడుదల చేస్తారు. అయితే టీటీడీ వారు పెట్టిన రూల్స్ ప్రకారం ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటేనే ఆన్లైన్లో తిరుమల కొండకు సంబంధించిన రూమ్స్ అనేవి బుక్ అవుతాయి. లేకుంటే తిరుమల కొండకు సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకునే
చేసుకునే అవకాశం లేదు. అయితే తిరుపతికి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాని కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారండి. వాటిని దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేని వారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు తిరుమల కొండకు వెళ్తున్నారు అంటేనే దర్శనం టికెట్ల కోసం కానీ లేదా రూమ్స్ కోసం కానీ మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. అక్కడ ఏది చేయాలన్నా మీకు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఇవండి రూమ్స్ బుకింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు. అయితే ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి రూమ్స్ అనేవి దొరకడం కూడా కష్టంగా ఉంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు శ్రీవారి మెట్టు దగ్గర ఫోటో ఐడి ఏమైనా చూపించాలా లేక ఎవరికైనా ఇస్తారా అని అడిగారండి. ఫోటో ఐడి అవసరం లేదు, ఆధార్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టికెట్స్ కావాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీకు దర్శనం టికెట్లు అనేవి కేటాయిస్తారు. అలాగే దివ్యానుగ్రహ హోమంకు టికెట్లు ఏ రోజుకు ఆ రోజు అక్కడే అలిపిరి దగ్గర ఇస్తారా అని అడిగారండి. ఆఫ్లైన్లో ఎక్కడా కూడా దివ్యానుగ్రహ హోమం మరియు దర్శనం టికెట్లను ఇవ్వరండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో దివ్యానుగ్రహ హోమం టికెట్లను విడుదల చేస్తారు. కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. వాటిని ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ఇంకొక భక్తుడు 300 రూపాయల దర్శనం టికెట్ అనేది 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉంది. మిస్ అయితే ఆ వారంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చా అని అడిగారండి. మీ దర్శనం టికెట్లో ఇచ్చిన తేదీకి మాత్రమే దర్శనానికి అలౌ చేస్తారండి. దానికి ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ టికెట్ అనేది చెల్లదు. 300 రూపాయల దర్శనం టికెట్ అయితే మీ దర్శనం టికెట్లో ఇచ్చిన తేదీలో మీకు దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు అలౌ చేస్తారు. లేదా ఆ రోజు రాత్రి 10 గంటల లోపు ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.